హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు గవ్వలు చేస్తున్నాము, పంచదార అలాగే బెల్లంతో కూడా కలిపి. దీనికోసం ఒక డిష్ తీసుకుని ఒక గ్లాస్ మైదా పిండి, ఒక గ్లాసు గోధుమ పిండి, హాఫ్ గ్లాసు ఉప్మా రవ్వ, సన్న ఉప్మా రవ్వ అనమాట వేసేసుకొని కొద్దిగా డాల్డా కానీ లేదంటే బటర్ కానీ లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. సో ఇలాగా కొద్దిగా వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేసుకుని ఇలా చపాతీ పిండిలా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి, ఉండలుగా అనమాట. సో గవ్వలు చేసుకునే చెక్కను తీసుకుని ఇలాగ మొత్తం ఒక పిండిని ఇలాగ రోల్ చేసి పక్కన పడేసేయండి. అంటే దానికి ఉన్న దుమ్మంతా కూడా పోతుంది అనమాట, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చెక్కను కూడా. తర్వాత అన్నిటినీ కూడా ఇలా గవ్వల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుని, అది మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు, మీడియం హీట్ అయిన తర్వాత ఈ గవ్వలన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే బాగుంటాయి, లోపల వరకు వేగుతాయి. ఇప్పుడు ఒక గిన్నె కానీ కుక్కర్ కానీ తీసుకొని కొద్దిగా పంచదార వేసేసి కొద్దిగా వాటర్ వేసేసుకుని పాకం పట్టేసుకోవాలన్నమాట. పాకం ప్లేట్లో వేస్తే టప్మని సౌండ్ రావాలి, అలా వేసేసుకుంటే మనకి గవ్వలు చాలా బాగుంటాయి, ఇలా వస్తాయి అన్నమాట. ఆ పాకం రెడీ అయిపోయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకుని గవ్వలు దానిలో వేసేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు బెల్లంతో చేసుకుందాము. బెల్లం కూడా ఒక 2 కప్స్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని దానిలో ఒక 2 స్పూన్స్ పంచదార వేసుకోండి, బాగుంటుంది. సో ఇలాగే పాకం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒక ప్లేట్లో వాటర్ వేసేసి చెక్ చేసుకుంటూ ఉండండి. పాకం అయితే కొద్దిగా ముదర పాకమే తీసుకోవాలి. సో అంతా రెడీ అయిపోయిన తర్వాత ఈ గవ్వల్లో ఇలా పోసేసుకుని ఒక పావు గంట పక్కన పెట్టేసుకుని తీసి గాజు సీసాలో కానీ ఏదైనా కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఈ జీడిపప్పు కూడా ఇలా వేపేసుకొని మనం పాకంలో కలిపేసుకోవచ్చు, ఇష్టం ఉంటేనే. ఓకేనా, ఇలా రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.